పరిశుద్ధాత్మ యొక్క నామమున మీరు మొదట బాప్తిస్వం తీసుకోవాలి. తర్వాత దేవుని వాక్యంలో రాయబడి ఉంది, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించానో వాటిని వారికి బోధించండి. అంటే ఎవరు బాప్తిస్వం తీసుకున్న వాళ్ళకి బోధించాలి. బోధించాలంటే ఏం చేయాలి? మీరు ప్రతి ఆదివారం గుడికి రావాలి. మీ ఒక్కొక్కళ్ళకి వచ్చి బోధించలేరు కదా. అయితే ఈ రోజున చాలా మంది చేసే తప్పు ఏంటంటే బాప్తిస్వం తీసుకుంటున్నారు, ప్రభువుని సొంత రక్షకుడిగా కలిగి ఉంటున్నారు, కానీ మందిరాలకు రావట్లేదు. మందిరాలకు రాకపోతే నీకు బోధ ఎలాగ అర్థమవుద్ది? దేవుని మాట ఎలా తెలుస్తుంది? కనుక బాప్తిస్వం తీసుకోవటం ప్రాముఖ్యం కాదు, తీసుకున్న తరువాత దేవుని సన్నిధానంలో ఎదగటం చాలా ప్రాముఖ్యం. తల్లి, అందుకే మీకు ఆజ్ఞాపించిన సంగతులను అన్నింటినీ వారికి బోధించండి అన్నాడు. మీకు బోధిస్తున్నప్పుడు మీరు వినాలంటే గుడికి రావాలి. ఇంటికాడ మీకు తెలియదు కదా కొన్ని విషయాలు. కనుక దైవజనులు బోధించేటప్పుడు మీరు మందిరంలో ఉండి ఎలాగ ఉంటే ప్రభు మిమ్మల్ని ఇష్టపడతారో వాటి కొరకు మీరు సిద్ధపరచబడాలి. సరేనా? రైట్. కళ్ళు మూసుకోండి, తలలు వంచండి, ఒక బలమైన తీర్మానం తీసుకోండి. అయ్యా, ఈ యవన ప్రాయంలో నేను బాప్తిస్వం తీసుకుంటున్నాను. గత కాలంలో దైవజనులు చెప్పిన వాక్యాన్ని నేను విన్నాను. ఈ లోకానికి వేరుగా బ్రతకాలట. నాయనా, లోకానికి వేరుగా బ్రతకమంటే మనుషులకు దూరంగా బ్రతకటం కాదు. ఈ లోక ఆశలు, శరీర ఆశ, నేత్రాశ, జీవపు డంబానికి నేను విడిగా బ్రతకాలి. పాపానికి విడిగా నేను బ్రతకాలి. నీ సన్నిధానానికి ప్రార్థన తీసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. రోజున ప్రభువా, నీకు ప్రియబిడ్డలు ప్రభువా, ఈ యొక్క దినమందు, ఈ సమయం మందు ప్రభువా బాప్తిస్మ కార్యక్రమం జరుగుతుంది తండ్రి. ఆదరించినంత మనకు మీరండి చేయడం జరిగించని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అదేవిధంగా ప్రభువా, ఎవరైతే చిత్తపడినటువంటి బిడ్డలను వాళ్ళందరూ దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఏదైతే తండ్రి ప్రభువా, అయ్యే తండ్రి ప్రభువా, మునుపటి చేసినటువంటి కార్యాలు అవి తండ్రి ప్రభువా నశించిపోయి తండ్రి మరలా ప్రభువా నేను సొంత రక్షకునిగా అంగీకరించి ప్రభువా ఈ బిడ్డ నీ సన్నిధానంలో బలంగా తండ్రి ప్రభువా ఏ తండ్రి ప్రభువా నడుచుకోవడానికి సహాయం చేయండి ప్రభువా. తదుపరి ప్రభు అనేకటువంటి గొప్ప కార్యాలు వారికి జీవితాలు జరిగించమని ఈ సన్నిధానంలో బిడ్డలందరినీ సాక్షులుగా వాడుకోమని ప్రార్థిస్తున్నాను. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయ్యా తండ్రి ప్రభువా, గొప్ప దేవుడు, శక్తివంతుడు నాయన, అందుని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుని ప్రభువా. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. అయ్యా, ఇక ముందు జీవించిన జీవితం వేరు, ఇప్పుడు మామూలు కూర్చో, కాళ్ళు వెనక్కు ఉంచినప్పుడు ఇబ్బంది పడతాయి. ఏం పర్లేదు, అలా కూర్చోని చెప్తాను. కూర్చున్నావా? కాళ్ళు ఎదరబెట్టే అంతే, ఓకేనా? రైట్, ఏం పర్లేదు. ప్రార్థన. పరిశుద్ధుడా, గొప్ప తండ్రి, కుమారుడికి బాప్తిస్వం ఇచ్చుచున్నాను. ఆమేన్. కృప చూపించు నాయనా. ఈ దినం మొదలుకొని లోకపరమైన ఆశలు, ఆలోచనలు, వ్యసనాలు, నాయన లోక ప్రేమలు వండన్నిటినీ విడిచిపెట్టి ఈ దినమే నీ కుమారుడు నాయన ఇదిగో తండ్రి నీ కొరకు నీ సాక్షిగా బ్రతకగలిగిన కృప దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు నాకు ఇచ్చిన అధికారం బట్టి కుమారునికి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలో బాప్తిస్వం ఇస్తున్నాను. నా సంకటములన్నీ తీరిపోయే, సంహారదూతను దాటిపోయే, నా సంకటములన్నీ తీరిపోయే, సంహారదూతను దాటిపోయే. వెళ్తున్నావరే? నిర్మాణపూర్వకంగా వచ్చాను కదా. అరే బాబు, బాప్తిస్వం తీసుకుంటున్నావా? ఎవరిలో బలవంత పెట్టారా? మీ అమ్మేది బలవంత పెట్టావా? మీ అమ్మ బలవంత పెడుతుంది బాప్తిస్వం తీసుకొని. ఓకే, బాప్తిస్వం తీసుకుంటే పెళ్లి చేసుకోను మరి. ప్రేమించిన బాప్తిస్వం తీసుకుంటే ప్రేమించాలి. మంచిది నానా. స్నేహితుల వల్ల కానీ, లోకం వల్ల కానీ, దేని వల్ల ప్రభు నుంచి తొలగిపోతాం. అవునా?
మందిరంలో మందిర సేవలో ఎదగాలి. ఎక్కడికి వెళ్ళినా దేవుని వాక్యం పట్టుకుని ఉండాలి, ప్రార్థన పూర్వకం ఉండాలి. అదవుతుందా? లోక స్నేహాలు వ్యసనాలు ఏవి దరిచేరకూడదు. వాటి మీద అధికారం కోసం కూడా బాప్తిసం తీసుకుంటున్నాను చెప్పాలి. ఏనా? అంటే బాయ్. సర్వోన్నతానికి స్తోత్రాలయ్యా. అధికారం బట్టి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున బాప్తిసం ఇస్తున్నాను. నా సంకటములన్నీ నా పెళ్లి అయిపోయిందండి, మా ఆయన ఏమో వచ్చి వెళ్ళొద్దు అంటున్నాడండి అనకూడదు. మరి అలాంటి తీర్మానాలు ముందే తీసుకోవాలి. ఏది ఏమైనా ప్రభు సన్నిధానంలో ఎదగాలి. తల్లి ఎవరు బలవంతం తీసుకోమలేదు కదా. పాస్టర్ గారు ఏమైనా బలవంతం పెట్టారా తీసుకోవాలమ్మా అని? రాబర్ట్ గారు చర్చికి వచ్చేవాళ్ళు ఎవరు బలవంతం పెట్టలేదు కదా. విజయం గాని ఎవరు బలవంతం పెట్టలేదు కదా. రైట్, నువ్వే మనస్ఫూర్తిగా ప్రభు సన్నిధిలో బాప్తిసం తీసుకుంటున్నావు తల్లి. రైట్, కళ్ళు మూసుకో. నువ్వు కూడా మనసులో వచ్చిన ప్రార్థన చేసుకో. అయ్యా ప్రార్థన బట్టి కుమార్తెకు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున బాప్తిసం ఇస్తున్నాను. ఆమేన్. ఉండాలి ఏనా? ఎక్కువ ప్రార్థన వాక్యం తల్లి. రైట్, ప్రభువు నాకు ఇచ్చిన అధికారం బట్టి కుమార్తెకు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున బాప్తిసం ప్రభు నాకు ఇచ్చిన అధికారం బట్టి కుమార్తెకు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం ఇస్తున్నాను. ఇచ్చిన అధికారం బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం ఇచ్చిన అధికారం బట్టి కుమార్తెకు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం అధికారం బట్టి కుమార్తెకు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం ఇచ్చినట్ల నువ్వు నీకేతరం పూర్తిగా మునగాల పైకి ఇలా అని మళ్ళీ ఇలా పైకి తీస్తావు. నువ్వు కంగారేంబా. ప్రభు నాకు ఇచ్చిన అధికారం బట్టి కుమార్తెకు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం తండ్రి నీకు వందనాలు. ఈ దినము నాయన అగాపే ఇమాన్యుయల్ ప్రార్థనా మందిరంలో నాయన ఒక 9 నూతన ఆత్మలు మీరు మాకు అనుగ్రహించారు. అందుని బట్టి వందనాలు. నాయన బాప్తిసం తీసుకోవటం గొప్ప కాదయ్యా, కడ వరకు నమ్మకంగా ఈ పిల్లలు నీలో ఎదిగి ఫలించే భాగ్యం అనుగ్రహించండి. ఏ స్థలానికి వెళ్ళినా ఏ ప్రాంతానికి వెళ్ళినా వీరు నీ బిడ్డలు అని బ్రతికే విధముగా ఒక సాక్ష్యపు జీవితాన్ని మీరు వారికి అనుగ్రహించండి. మా యవ్వన పిల్లలు ఏ ఏ స్థలములో నిలిచినా నీ సాక్షులుగా నిలవాలి. వందనము విధేయత వాక్యము వారి బ్రతుకుల్లో పుష్కలంగా ఫలించున్నట్లు కృపను అనుగ్రహించండి. దీవించి నడిపించండి. నీ దాసుడు స్టీవెన్ రెడ్డి గారిని రాబర్ట్ను ఇంకను బలపరిచి అభిషేకించి వాడుకోనండి. మా సంఘ పిల్లలందరికీ మీరు ఇచ్చిన భయభక్తులను బట్టి వాక్యంలో బ్రతకాలనే ఆశను బట్టి వందనాలు. ఇంకను నాయన ఇదిగో తండ్రి సంఘము దేదీప్యమానముగా ఎదిగి ఫలించినట్లు కృప చూపి మహిమ పొందమని ఈ దినమును బట్టి పరలోకము సంతోషిస్తుండగా మేమును నీ నామాన్ని స్తుతిస్తూ గణపరుస్తున్నాం. మహిమను ఆరోపించుకోమని ఇంకను అనేక ఆత్మలు మీరు మాకు అనుగ్రహించి మహిమ పొందమని యేసు దివ్య నామంలో ప్రార్థించి పొంది ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్.